స్టోన్ బిట్స్ వేరే ఉంటాయి. ఓకే, అది వచ్చినప్పుడు ఆ స్టోన్ బిట్ వేసుకొని దాంట్లో ఉంటాయి. ఓకే, కలర్ ఉంది కదా, స్టోన్ బిట్ వేసుకొని దాన్ని కట్ చేస్తాం. ఓకే, కట్ చేసి ముందుకు. ఓకే, సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం ఇక్కడ కోల్ని వాళ్ళు మనము డ్రిల్ చేస్తాం కదా, డ్రిల్ చేసినట్టు వీళ్ళది పెద్ద ఎక్విప్మెంట్ ఏదో డ్రిల్లింగ్ మిషన్ లాంటిది తీసుకొని చేయడం జరుగుతుంది. సో అదొక్క మిషన్ని నలుగురు కలిసి చేస్తేనే అది పని జరుగుతుంది అక్కడ. అంటే యాక్టివిటీ అక్కడ నలుగురు కలిసి పని చేస్తేనే అక్కడ యాక్టివిటీ జరుగుతుంది. అది ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూస్తున్నారు కదా. సింగరేణి కార్మికుల కష్టాలను, అంటే కోల్ తీసే యాక్టివిటీని, వీళ్ళ కష్టాలను నాకు తెలిసి ఇప్పటి వరకు చరిత్రలోనే ఇంత దగ్గరగా ఎవరు చూపించకపోవచ్చు. నాకు తెలిసి ఫస్ట్ టైం శివ స్టూడియోస్ మీకోసమే ఇంత దగ్గర నుంచి మీకు చూపిస్తుంది. ఒక్కసారి చూడండి, వాళ్ళ కష్టాన్ని చూడండి. నలుగురు కలిసి మైనింగ్, అంటే కోల్ మైనింగ్ ఎట్లా తీస్తున్నారో. సో అంతా చేసినా ఆ కోల్ అనేది బయటికి రాకుండా ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారు ఈ సైడ్. సో ఇక్కడ సపోర్టింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ సపోర్టింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి సపోర్ట్ అక్కడ చేయడానికి అక్కడ హోల్ చేస్తున్నారు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫాల్ అవ్వకుండా, అంటే ఇది పడిపోకుండా, సో అది సేఫ్టీ కోసం అది అక్కడ రెడీ చేస్తున్నారు. అది దాని తర్వాత ఇక్కడ బాంబ్ బ్లాస్ట్కి రెడీ చేసేసి ఇక్కడ బ్లాస్ట్ చేస్తారు.